హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వీటీజీ సెట్ 2022 నవంబర్ 8వ తేదీ రోజు జరిగిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క కీ అనేది విశ్లేషిద్దాం మనము. ఫ్రెండ్స్, గత 3 సంవత్సరాలుగా మనం కీ అనేది తయారు చేస్తున్నాం వీటీజీ సెట్కి. అందులో భాగంగా ఈ సంవత్సరం కీ కూడా ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మొత్తం చూడండి. కీ ఎక్కడైనా సందేహాలు అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయవచ్చు. మొదటగా తెలుగు సబ్జెక్ట్ చూద్దాం. 20 వరకు తెలుగు ఉంటుంది. మొదటి ప్రశ్న, పాలపిట్ట అందంగా ఉంది. గీత గీసిన పదం ఏ భాషా భాగము? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి సర్వనామము, ఆప్షన్ సి విశేషణము, ఆప్షన్ డి క్రియ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ విశేషణము. రెండవ ప్రశ్న చూద్దాం. భద్రాచలంలో రాముడి గుడి కట్టిన వారు ఎవరు? దీనికి సరైన సమాధానం రామదాసు. విద్యార్థులు, ఇప్పుడు మూడవ ప్రశ్న. ఈసురోమని డాష్ ఉంటే దేశమేగతి బాగుపడునోయ్. దీనికి సరైన సమాధానం ఏమంటే ఆప్షన్ సి మనుషులు. నాలుగవది, ప్రసాదు మాట్లాడుచున్నాడు. గీత గీసిన పదం ఏ కాలానికి చెందినది? ఫ్రెండ్స్, మాట్లాడుచున్నాడు అన్నాడు కాబట్టి ఏ కాలం ఇది? ఆప్షన్ ఏ వర్తమాన కాలము. విద్యార్థులు, ఇప్పుడు 5వ ప్రశ్న. క్రింది వాణిలో ద్విత్వాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. ఏది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అత్తరు. తాకుతా అవుతుంది కదా, ఇది ద్విత్వాక్షరము. తర్వాత 6వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. విద్యార్థులు, ఇప్పుడు 7వ ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో మహాప్రాణ అక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఫలం, ఆప్షన్ బి బలం, ఆప్షన్ సి కలం, ఆప్షన్ డి జలం. మహాప్రాణ అక్షరం ఎక్కడుంది? ఇక్కడ ఫా. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 8వ ప్రశ్న. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు డాష్. ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ సి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. 9వ ప్రశ్న. తెలుగు అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటాము? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి వర్ణమాల. 10వ ప్రశ్న. కంఠం అనే పదంలో క్రింద గీత గీసిన అక్షరాన్ని ఏమని పిలుస్తారు? కంఠం. దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? ఇది అల్ప ప్రాణాక్షరము. సరైన సమాధానం ఆప్షన్ ఏ. 11వ ప్రశ్న. క్రింది వాణిలో సరైన పదాన్ని గుర్తించండి. ఇందులో సరైన పదం ఏది? ఆప్షన్ సి వర్షం. 12వది. సంయుక్తాక్షరాలున్న పదాన్ని గుర్తించండి. ఇందులో సంయుక్తాక్షరం ఉన్న పదం ఏంది? కార్యదర్శి. ఆప్షన్ ఏ సరైన సమాధానం. 13వ ప్రశ్న. నిక్కము అనే పదానికి అర్థమైంది. నిక్కం అంటే ఏంది? నిక్కం అంటే నిజము. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 14వది. క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యే పదాల జంటను గుర్తించండి. ఇందులో అచ్చుతో మొదలయ్యే పదాలు ఏవి? ఇల్లు, ఈగ. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 15వ ప్రశ్న. పరమానందయ్య గారి శిష్యులు ఎలాంటి వారు? ఇందులో సరైన సమాధానం ఏంది? ముందు చూపు లేనివారు. ఆప్షన్ బి సరైన సమాధానం. 16వ చూసినట్లయితే క్రింది వాణిలో భిన్నంగా ఉన్న పదంను గుర్తించండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ పదాలు? గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి కరీంనగర్, ఆప్షన్ డి తుంగభద్ర. విద్యార్థులు, ఇక్కడ చూసినట్లయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర అనేటివి ఇవి నదులు. ఇది కరీంనగర్ అనేది జిల్లా. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది? కరీంనగర్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. 17వది. సుమతి శతకకర్త ఎవరు? సుమతి శతకాన్ని ఎవరు రాశారు విద్యార్థులు? బద్దెన. ఆప్షన్ సి సరైన సమాధానం.
18వది క్రింది వానిలో సరళ అక్షరాలను గుర్తించండి. సరళాలవి గజడ దెబ్బలు, పరుషాలవి కచ్చట దెబ్బలు, కాబట్టి గజడ దెబ్బలు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 19వది శాతవాహనుల తొలి రాజధాని. శాతవాహనుల రాజధాని అనేది కోటిలింగాల. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 20వది తెలుగులో భాగవతంను ఎవరు రాశారు? ఎవరు రాశారు ఫ్రెండ్స్? పోతన. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం 25దానికి. విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. 21వది వాట్ డస్ ద పోయం టెల్స్ అబౌట్. పైన పోయం ఉంది, నేను డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నాను. ఏంది దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి ట్రావెలింగ్. 22వది వేర్ డూ ద బోట్స్ మూవ్. దీనికి సరైన సమాధానం ఏంది? ఆప్షన్ ఏ ఆన్ ద వాటర్. 23వది విచ్ వెహికల్స్ మూవ్ ఆన్ ద రోడ్. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ డి కార్స్. 24వది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెర్రీ ఇన్ ద ప్యాసేజ్. దీనికి సరైన సమాధానం ఏంది? ఆప్షన్ ఏ హ్యాపీ. 25వ ప్రశ్న ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ హ్యావ్ ఎ మ్యాజిక్ వ్యాన్. ఇందులో ఆప్షన్ బి ఐ అనేది ప్రొనౌన్. తర్వాత 26వది ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ డాష్ ఈ లాస్ట్ ద రేస్. దీనికి సరైన సమాధానం ఏంది? ఆప్షన్ ఏ బట్. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ బట్ హీ లాస్ట్ ద రేస్. 27వది ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్. ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేజ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి ఇన్. ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద వేజ్. తర్వాత 28వది ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైంబ్. ఇందులో అడ్జెక్టివ్ విశేషణం ఏది? ఆప్షన్ సి టాల్. ఆప్షన్ సి ఇస్ ఏ రైట్ ఆన్సర్. ఇప్పుడు 29వది పైన ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ ఆధారంగా ఇక్కడ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. వేర్ డిడ్ చిన్న గో వైల్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. దీనికి సరైన సమాధానం ఏంది? టు చాచా షాప్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత 30వ ప్రశ్న వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై. దీనికి సరైన సమాధానం ఏంది? బెల్స్ ఫర్ హిస్ పప్పీ. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 31 ఐడెంటిఫై ద అపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇన్ ద ప్యాసేజ్. దీనికి సరైన సమాధానం ఏంది? అపోజిట్ వర్డ్ కాబట్టి అగ్లీ. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 32వది వై వాజ్ చిన్న షాక్డ్ బికాస్ హీ మిస్డ్ హిజ్ మనీ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 33వది ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ వర్డ్. ఎ బంచ్ ఆఫ్ డాష్. ఎ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత 34వది విశాన్ లైక్స్ సింగింగ్ డాష్ డాన్సింగ్. సింగింగ్ అండ్ డాన్సింగ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 35వది ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ ఏ హర్షిని ఆర్ ఈటింగ్ నౌ. ఆప్షన్ బి హర్షిని వాజ్ ఈటింగ్ నౌ. ఆప్షన్ సి హర్షిని ఈజ్ ఈటింగ్ నౌ. ఆప్షన్ డి హర్షిని వర్ ఈటింగ్ నౌ. ఇక్కడ నౌ వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హర్షిని ఈజ్ ఈటింగ్ నౌ అనేది సరైన సమాధానం. తర్వాత 36వది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యూ డూ విత్ యువర్ ఐస్. ఇక్కడ ఆప్షన్ ఏ బ్లింకింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ 37వది ఐడెంటిఫై ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ మ్యాంగో. సరైన సమాధానం ఏమవుతుంది? మ్యాంగోస్. ఆప్షన్ డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. 38 ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్.
ద హెన్ మేడ్ బ్రెడ్ డాష్ ద వీట్ ఫ్లోర్. ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది? విత్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 39వది చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సుమన్ మిత వాంట్స్ టు ఈట్ డాష్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఆర్టికల్ ఏమొస్తుంది? ఎన్ ఐస్ క్రీమ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 40వది ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ద రైట్ వర్క్. ద స్క్వెరల్స్ డాష్ ఇస్ బషీ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? టేల్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 41వది ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఆర్ఏ డాష్ డాష్ ఐటీ. ఇక్కడ ఏమొస్తుంది? ఆప్షన్ సి ర్యాబిట్, ఆర్ఏబిబిఐటి. ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 42వది ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ ఆప్షన్ డి ఇది రాంగ్ ఉంది దీని స్పెల్లింగ్, కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ డి అవుతుంది. 43వది ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ రిచ్. రిచ్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంది? ఆప్షన్ ఏ పూర్ ఇజ్ ఏ రైట్ ఆన్సర్. తర్వాత 44వది ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్. ఏమవుతుంది? యంగ్ వన్ ఆఫ్ డాగ్ పప్పీ. ఆప్షన్ బి ఇజ్ ఏ రైట్ ఆన్సర్. 45వది ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నీ, నైఫ్, నో. ఇక్కడ సైలెంట్ లెటర్ ఏమవుతుంది? కే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులు ఇప్పుడు గణితం చూద్దాం. 46వది ఒక అర్ధ గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? గంటకి ఎన్ని నిమిషాలు? 60. అర్ధ గంట కాబట్టి 30. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 47వది ఎన్ని 500 రూపాయల నోట్లతో 2000 రూపాయలు అగును? 500 రూపాయల నోట్లు ఎన్ని ఉంటే 2000 అవుతాయి? 2కి 1000, 4కి 2000. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 48వది 507ను అక్షరాలలో రాయగా. 507. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 49వది క్రింది వానిలో పదుల స్థానంలో 5 గల సంఖ్య ఏది? పదుల స్థానంలో 5 ఉండాలి. ఎక్కడుంది పదుల స్థానంలో? 1 10, 1 10. ఇక్కడ 456. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. విద్యార్థులు 50వ ప్రశ్న చూద్దాం. 76 కిలోగ్రాములు, 67 కిలోగ్రాములు, 48 కిలోగ్రాములు మరియు 84 కిలోగ్రామ్ బరువులను ఆరోహణ క్రమంలో, అంటే చిన్న నుంచి పెద్దగా, ఆరోహణ క్రమం అంటే అమర్చగా ఏమొస్తుంది? ఆప్షన్ సి 48, 67, 76, 84. ఆప్షన్ సి సరైన సమాధానం. పిల్లలు ఇప్పుడు 51వది మోహన్ దగ్గర 155 రూపాయలు ఉన్నాయి. అతని తండ్రి అతనికి 35 రూపాయలు ఇచ్చాడు. ప్రస్తుతం మోహన్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? మోహన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 155 ప్లస్ వాళ్ళ నాన్న 35 రూపాయలు ఇచ్చాడు. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? ఇక్కడ 155 ప్లస్ 35. ఆప్షన్ డి 190 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 52వది 7039 7039 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపం ఏది? ఇక్కడ ఆప్షన్ బి 7000, 100 లేవు, 39. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 53వది 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్లు. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. ఆప్షన్ బి సరైన సమాధానం. 55వది క్రింది వానిలో 87కు అతి దగ్గరగా గల సంఖ్య. 87కు దగ్గరగా గల సంఖ్య ఏది ఇందులో? 90. ఆప్షన్ బి సరైన సమాధానం. తర్వాత 55వది 2074ను సూచించు సంఖ్య ఏది? 2074.
ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 56ది ఇచ్చిన పటంలో దీర్ఘ చతురస్రాలు ఎన్ని కలవు? చూడండి ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 ఈ పెద్దది ఉంది కదా, పెద్దది 1 5, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 6, ఇక్కడ నుండి ఇక్కడికి 7. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా గీస్తే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం 8, ఇలా ఒకటి గీస్తే 9, మొత్తం ఎన్ని 9. కాబట్టి ఆప్షన్ ఏ సరైన సమాధానం 9. 57ది కీర్తి 45 కిలోమీటర్లు కారులో మరియు 175 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసింది. అయినా ఆమె ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 45 ప్లస్ 175 ఎంత అవుతుంది? 220. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 58వ ప్రశ్న 462, 789, 349 మరియు 987లను అవరోహణ క్రమంలో రాయగా, అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నగా రాయగా ఏంది సరైన సమాధానం? ఆప్షన్ సి. తర్వాత 59వ ప్రశ్న 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 999. ఆప్షన్ డి సరైన సమాధానం. 60వది రాణి 10 మీటర్ల బట్టను కొన్నది. అందులో 5 మీటర్ల 50 సెంటీమీటర్ల బట్టను వినియోగించింది. అయితే ఇంకా ఎంత బట్ట మిగిలింది? 10 మీటర్ల నుండి మనం 5 మీటర్ల 50 సెంటీమీటర్లను తీసివేయాలి. మనకు సరైన సమాధానం ఏంది? 4 మీటర్ల 50 సెంటీమీటర్లు బట్ట మిగిలింది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ. విద్యార్థులు 61వ ప్రశ్న ఇచ్చిన పటంలో షేడ్ చేయబడిన భాగం ఎంత? చూడండి ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తం 1 2 3 4 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల్లో ఎన్ని భాగాలు షేడ్ చేయబడ్డాయి? 1 భాగం షేడ్ చేయబడింది. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది? 1/5. ఆప్షన్ ఏ. ఇప్పుడు 62వది 1 లీటర్ పాల ధర ₹50 అయినా 20 లీటర్ల పాల ధర ఎంత? ఇక్కడ గుణాకారం చేయాలి. 50 × 20 మన జవాబు ఎంత వస్తుంది? 1000. సరైన సమాధానం ఆప్షన్ డి. తర్వాత 63వది 6 2 5 అను అంకెలతో ఏర్పడు 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏది? 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏమవుతుంది? 2 5 6. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 64వది 125 ప్లస్ 405 ప్లస్ 20 వీటిని కూడగా మొత్తం ఎంత? 10కి 0 చేతన 1 2 2 4 5 చేతన 1 4 ప్లస్ 1 5 మొత్తం ఎంత? సరైన సమాధానం మనకు 550. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 65వది ఒక పెన్ను ధర ₹5 అయితే 48 పెన్నుల ధర ఎంత? ఇక్కడ మనం ఏం చేయాలి? గుణాకారం. 48 గుణాకారం 5 540 చేతన 4 5 4 20 20 ప్లస్ 4 24. సరైన సమాధానం ఏంది? 240. ఆప్షన్ ఏ. 66వది ఇటుకలో ఉండే మూలల సంఖ్య. ఎన్ని మూలలు ఉంటాయి ఇటుకకు మనకు? ఇక్కడ 1 2 3 4 5 6 7. ఇక్కడ వెనుక భాగంలో ఒక మూల ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే ఇది 8. మొత్తం ఎంత? 8. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ. 67వది నా బరువు 22 కిలోగ్రాములు.
మా నాన్న బరువు నా బరువుకు 3 రెట్లు ఉంటే మా నాన్న బరువు ఎంత? 3 రెట్లు ఉంది కాబట్టి 22 ఇంటూ 3 చేయాలి. 3 రెట్ల 6, 3 రెట్ల 6, 66 కిలోగ్రాములు అనేది సరైన సమాధానం. ఆప్షన్ డి. 68వది ఈ గడియారంలో 3 గంటల 45 నిమిషాల సమయాన్ని సూచిస్తుంది. ఏ గడియారం 3 గంటల 45 నిమిషాలు? బి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. విద్యార్థులు ఇప్పుడు 69వది చూద్దాం. ఇది 69వ ప్రశ్న. 68 రూపాయలను 4 పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్నెన్ని రూపాయలు వస్తాయి? మొత్తం ఎన్ని రూపాయలు? 68 రూపాయలను ఎందరికి పంచుతున్నాం మనము? 4కి. 4 1 4, 2 8, 4 28. సరైన సమాధానం ఏమవుతుంది మనకు? 17. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. తర్వాత 70వది 640కి ఎంత కలిపితే 720 వస్తుంది? అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? తీసివేత చేయాలి. 720 నుండి 640ని తీసివేయాలి. మనకు ఆన్సర్ ఎంత? 80 వస్తుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పార్ట్ డిని చూద్దాము. 71వది ఏ వాయువులు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండు ఎందులో ఉన్నాయి? ఆప్షన్ డి. ఏ మరియు బి అనేది సరైన సమాధానం. 72వది ఏ చీమలు గుడ్లను రక్షించడము, చీమ పిల్లలకు అవసరమైన ఆహారం అందించడము, గూడు కట్టడము, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి? ఏ చీమలు చేస్తాయి ఈ పనులు? కూలీ చీమలు. ఆప్షన్ సి సరైన సమాధానం. 73వది ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? అతిపెద్ద పుష్పం ఏది? రఫ్లేషియా. ఆప్షన్ బి సరైన సమాధానం. 74వ ప్రశ్న మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? చంద్రగుప్త మౌర్యుడు. ఆప్షన్ బి సరైన సమాధానం. ఇప్పుడు 75వ ప్రశ్న ఏ జంతువు ఎక్కువ కాలం నీరు లేకుండా జీవించగలదు? ఏ జంతువు జీవిస్తుంది ఎక్కువగా? ఒంటె. ఆప్షన్ డి ఒంటె సరైన సమాధానం. 76వ ప్రశ్న ఈగలు మరియు దోమలు ఎటువంటి పరిసరాలలో అభివృద్ధి చెందుతాయి? ఇక్కడ శుభ్రంగా లేని మురికి పరిసరాలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 77వ ప్రశ్న మన ఇంట్లో చెట్లు తప్పకుండా పెంచుకోవాలి. ఎందుకు? చెట్లు ఉన్న ఇల్లు అందంగా ఉంటుంది. ఆప్షన్ బి చెట్లు పరిసరాలను చల్లబరుస్తాయి. ఆప్షన్ సి చెట్లు నీడనిస్తాయి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 78వది ఏ రోజును మనము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం? ఏ రోజు? జూన్ 2. ఆప్షన్ బి సరైన సమాధానం. 79వ ప్రశ్న వేగంగా ప్రయాణించే వాహనం ఏది? ఏది ఇందులో? ఆటో, బస్సు, గుర్రపు బండి, విమానం. విమానం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. 80వ ప్రశ్న రైతు మిత్రుడు అని దేనికి పేరు? రైతు మిత్రుడు ఏమి? వానపాము. ఆప్షన్ ఏ సరైన సమాధానం. భూ కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారణాలు ఏమవుతాయి? ఆప్షన్ బి ప్లాస్టిక్ అనేది ముఖ్య కారణం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 82వ ప్రశ్న
ఏ రాజు ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు? సరైన సమాధానం ఏంది? శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 83వ ప్రశ్న, రోడ్డు నియమాలు ఎందుకు పాటించాలి? ప్రమాదాలను నివారించడానికి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 84వది, అమ్మ నాన్న పిల్లలు మాత్రమే కనిపించే కుటుంబం. ఏ కుటుంబం? వ్యష్టి కుటుంబం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. 85వది, నేల లోపల పెరిగే మొక్క భాగం. నేల లోపల అన్నారు కాబట్టి ఆప్షన్ డి వేరు సరైన సమాధానం. 86వది, ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంది? పత్రహరితము. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 87వది, మనం ఉన్ని దుస్తులు ఎప్పుడు ధరిస్తాము? ఉన్ని దుస్తులు మనం చలికాలంలో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 88వ ప్రశ్న, క్రింది వానిలో విద్యుత్ ఉపకరణము ఏది? కరెంటుతో నడిచేది ఏది? ఆప్షన్ బి వాషింగ్ మిషన్. కరెక్ట్ ఆన్సర్. 89వది, తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంది? పాలపిట్ట. ఆప్షన్ డి సరైన సమాధానం. 90వ ప్రశ్న, పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేసిన మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ సలీం అలీ. 91వది, పటాన్ని పూర్తి చేయండి. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఇక్కడ ఒక చుక్కు ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి, ఇక్కడ 4 చుక్కలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్ని చుక్కలు రావాలి? 2 చుక్కలు ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి సి అనేది సరైన సమాధానం. చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 92వది, 2, 4, 6, 16, 32 డాష్ డాష్లలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? చూడండి ఇక్కడ 2 రెంట్ల 4, 4 రెంట్ల 8, 8 రెంట్ల 16, 16 రెంట్ల 32. ఇక్కడ 2 చేత గుణిస్తూ వస్తున్నాం కాబట్టి 32 రెంట్ల ఎంత అవుతుంది? 32 రెంట్ల 64. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ. విద్యార్థులు 93వ చూడండి, క్రింది వానిలో వేరుగా ఉన్నది ఏది? ఇక్కడ ఆప్షన్ ఏ చూసినట్లయితే టీ ఉంది కదా, ఇక్కడ ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? 1, 2 రేఖాఖండాలు ఉన్నాయి. ఈ పటంలో చూసినట్లయితే ఎల్ ఆకారం ఉంది కదా, ఇది 1వ రేఖాఖండం, ఇది 2వ రేఖాఖండం. సి చూడండి వి షేప్లో ఉంది కదా, ఇదొకటి రేఖాఖండం, ఇదొకటి. ఇప్పుడు ఎన్కి వచ్చేసరికి 1, 2, 3 రేఖాఖండాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఏది ఉంది? ఎన్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. 94వది, ఈ చిత్రం చూడండి, ఇక్కడ ఏమొస్తుంది గుర్తుపట్టాలి మనం. ఇది చూడండి, ఇది ఒక అగ్గిపుల్ల అనుకుంటే మనం, ఇది ఈ దిక్కున చూపిస్తుంది కదా 1వ బాక్స్లో, 2వ బాక్స్లో ఏమైంది? ఇక్కడికి వచ్చింది, అంటే కొంచెం ఈ విధంగా వచ్చింది అన్నమాట. 3వ బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది. 4వ బాక్స్లో ఏ విధంగా రావాలి? మరి మొత్తం కిందికి రావాలి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది? సి. 95వది, న్యాయస్థానం న్యాయం అయితే బడికి ఏమవుతుంది? డాష్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, అయితే బడిలో మనకేమొస్తుంది? చదువు వస్తుంది. కాబట్టి సరైన సమాధానం ఏమో ఇక్కడ ఆప్షన్ డి.
96వ ప్రశ్న, ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. చూడండి విద్యార్థులు, ఇక్కడ డిఫరెంట్ ఏది ఉంది. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఇది రేఖాఖండాలతో ఏర్పడింది. ఆప్షన్ సి కూడా రేఖాఖండాలతోనే ఏర్పడింది. ఆప్షన్ డి కూడా రేఖాఖండాలతోనే ఏర్పడింది. ఇక్కడ ఇది రేఖాఖండాలతో ఏర్పడలేదు ఈ వృత్తం, ఇది డిఫరెంట్గా ఉంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ బి. 97వది, ZA, YB, XC క్రమంలో తర్వాత వచ్చినది ఏది? ఇక్కడ చూడండి విద్యార్థులు, Z నుండి Yకి వచ్చారు, Y నుండి Xకి వచ్చారు. కాబట్టి X నుండి ఎక్కడికి రావాలి? W. ఇక్కడ చూసినట్లయితే A నుండి Bకి, B నుండి Cకి, C నుండి ఇంకెక్కడికి వస్తారు? D. చూడండి, WD అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఇది సరైన సమాధానం. 98వది, ఈ పటాలను చూడండి, తర్వాత వచ్చే పటం ఏంది అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఈ షేడ్ చేసిన భాగం అనేది రెండవ పటంలో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ పటంలో ఇక్కడ నుండి కిందికి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఇటు సైడ్ రావాలి. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి. పిల్లలు ఇప్పుడు 99వ చూద్దాం. BAD = 7 అయితే DAD = ఎంత? ఇక్కడ చూడండి, మనం ABCDలను ఒకసారి వరుసగా రాద్దాం. రాసి నంబర్లు ఇద్దాం. 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్, 4వ నంబర్. ఇక్కడ B అంటే ఎంత? 2. A అంటే ఎంత? 1. D అంటే ఎంత? 4. ఈ మూడుని కలపండి. 2 + 1 3, 3 + 4 7. 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ D అంటే ఎంత? 4. A అంటే 1. మళ్ళీ D అంటే ఎంత? 4. 4 + 1 5, 5 + 4 9. కాబట్టి DAD = ఎంత వస్తుంది మనకు? 9. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానము. విద్యార్థులు, చివరి ప్రశ్న, 100, 90, 110, 100, 120లలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? చూడండి, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 100 తర్వాత ఏమొచ్చింది? 90 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమైంది? -10. 10 తగ్గింది. ఇప్పుడు చూడండి, 90 నుంచి 110 అయింది. కాబట్టి ఇక్కడ ఏమైంది? 20 అనేది పెరిగింది. ఇప్పుడు చూడండి, అదేవిధంగా 110 నుంచి 100 అయింది. అంటే ఇక్కడ ఏమైంది? 10 తగ్గింది మళ్ళీ. ఇప్పుడు 100 నుండి 120 అయింది. కాబట్టి ఇక్కడ ఏమైంది? 20 పెరిగింది. 10 తగ్గడం, 20 పెరగడం, 10 తగ్గడం, 20 పెరగడం. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది? 10 తగ్గుతుంది. కాబట్టి 120 నుంచి 10 తగ్గితే మనకి ఎంత? 110. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో ముగిసింది. VTG సెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. స్టడీ మెటీరియల్ కావచ్చు, ప్రీవియస్ పేపర్లు కావచ్చు, అదేవిధంగా మంచి టాపిక్ వైజ్ కూడా కంటెంట్ అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంది. విద్యార్థులు, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.